ఈరోజు దేవుని వాక్యము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా పొందువు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. ప్రభు చెప్పుచున్నాడు, ఈ ఉదయకాలమందు యెహోవా చేతిలో నీవు భూషణ కిరీటముగా పొందువు. మరి మనము ప్రభు చేతిలో భూషణ కిరీటంగా ఉన్నప్పుడు మనకెంతో శ్రేష్టము, ఎంతో మేలులు, మనకున్న సమస్యలన్నీ తీరుతాయి. ఆయన చేతిలో మనము భూషణ కిరీటముగా ఉండాలని ప్రభు చెప్పుచున్నాడు. ప్రభు మాట మనం విని ఆయన చేతిలో భూషణ కిరీటముగా ఉన్నప్పుడు మన కష్టాలు, బాధలు, వ్యాధులు, నష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రభువా, రాత్రంతయు మమ్మల్ని కాసి కాపాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. వందనాలు తండ్రి. నాయన ఈ 4వ మే నెల 4వ తారీఖు ప్రభువా, ఈ ఉదయకాలమందు నాయన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ రోజంతా కూడా నా ప్రభువా ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి ప్రభువా. తండ్రి, మాకు ఏ కష్టము నష్టము రాకుండా చేయండి ప్రభువా. మా కుటుంబాలను దీవించండి ప్రభువా. తండ్రి, సంతానము లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సంతానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి, అయా వ్యాధులతో సతమతమవుతున్న వారిని స్వస్థపరచండి ప్రభువా. వివాహము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహము జరిగించండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. తండ్రి, నాయన చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు కాసి కాపాడండి ప్రభువా. అయ్యా ఎండ ఏడికి తట్టుకోలేకపోతున్నాం ప్రభువా. చల్లపరచండి ప్రభువా. కోర్టు కేసులను కొట్టివేయండి ప్రభువా. సరైన తీర్పును దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి, ల్యాండ్లు ఒకళ్ళ తండ్రి ఆక్రమించుకొని నాయన కోర్టు కేసు ప్రభువా ఎన్నో బాధలు పెడుచున్నారు ప్రభువా. ఆ బాధల నుంచి విడుదలను దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి, డబ్బులు అప్పులు తీసుకొని ఇవ్వటం లేదు ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి, అప్పుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నాయన ఆదరించి అప్పులు తీర్చండి ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, అయ్యా బీటెక్ రాస్తున్న ఎగ్జామ్ బిడ్డలకు నాయన మంచి మార్కులు వచ్చిన ప్రభువా పాస్ అయ్యేటట్టు సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.